హలో గైస్, వెల్కమ్ టు అక్షయ బొప్పరాజు యూట్యూబ్ ఛానల్. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి మనకు డ్యూయల్ ఆడియో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. గైస్, మనకు మీరైతే హెడ్ ఫోన్స్ యూస్ చేయండి. హెడ్ ఫోన్స్ యూస్ చేసి ప్రివ్యూ అయితే. సో గైస్, ఇక్కడ చూడండి 32 సెకండ్స్ వీడియో ఎడిటింగ్ అయితే నేను ఆల్రెడీ చేశాను. సో మనకు లెఫ్ట్లో తమిళ్ అండ్ రైట్లో తెలుగు సాంగ్ అయితే వినిపిస్తుంది. సో ఈ విధంగా ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ గైస్, బిఫోర్ ద ప్రివ్యూ అయితే ఒకసారి చూడండి. సో గైస్, హెడ్ ఫోన్స్ పెట్టుకొని అయితే విన్నారు కదా మీరైతే. లెఫ్ట్ సైడ్ అయితే తమిళ్ అండ్ రైట్ సైడ్ తెలుగు అయితే వినిపిస్తుంది కదా. సో ఈ విధంగా ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ గైస్, దీనికైతే నేను కైన్మాస్టర్ అండ్ AlightMotion యాప్స్ అయితే యూస్ చేశాను. అండ్ గైస్, నేను ఇక్కడ మీరు చూస్తే ప్రివ్యూలో ఈ ఇమేజ్ ఉంది. సో దీన్ని అయితే ఆల్రెడీ నేను పిక్సెల్ ల్యాబ్లో అయితే డిజైన్ చేసి పెట్టుకున్నాను. ఓకే గైస్, మీరు కావాలంటే పిక్సెల్ ల్యాబ్లో డిజైనింగ్ అయితే చేసేసుకోండి. మీకు యాప్ లింక్స్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో అయితే. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, నాకు ఆల్రెడీ డిజైనింగ్ అయితే ఉంది కదా. సో కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను డైరెక్ట్లీ నేను. సో గైస్, మీరు ముందే మీరు ఏ లాంగ్వేజెస్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజెస్ సాంగ్స్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి MP3 ఫార్మాట్లో అయితే. ఆర్ఎల్స్ మీరు వీడియో ఫార్మాట్లో ఉన్న మీరైతే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవచ్చు కైన్మాస్టర్లో అయితే. ఓకే గైస్, ఇక్కడ కైన్మాస్టర్ ఓపెన్ చేశాక న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను 1:1 అయితే తీసుకుంటున్నాను. ఓకే గైస్, మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇచ్చేసేయండి. ఇలా నేనైతే బ్లాక్ తీసుకున్నాను. అండ్ ఓకే గైస్, ఇప్పుడు మనకు సాంగ్ అయితే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అలా లైట్ సో అలా లెఫ్ట్లో రైట్లో రావడానికి. సో దానికి మీరు ఇక్కడ ఆడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఆడియో క్లిక్ చేసి. సో నాకు అవైతే డౌన్లోడ్స్లో ఉన్నాయి. సో మీరు ఆ 2 లాంగ్వేజ్ సాంగ్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే గైస్, నేను తెలుగు అండ్ తమిళ్ అయితే చూస్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మీరు సాంగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇవి ఏమైనా కరెక్షన్స్ ఉంటే సెట్ చేసుకోండి ముందే. సో నాకు కొంచెం స్టార్టింగ్లో సెట్ అవ్వలేదు. సో ఇవైతే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా ట్రిమ్ లెఫ్ట్ సైడ్ అయితే. సో ఓకే గైస్, స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ట్రా ఉంటే నేను కట్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తే మనకు చూడండి గైస్, లిరిక్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకు విజువలైజర్లో చూస్తే. అండ్ తెలుగులో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎక్స్ట్రాని అయితే ఇలా కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు సాంగ్ని అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా లిరిక్స్ తెలుగు అండ్ తమిళ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా అయితే. సో ఓకే గైస్, ఈ వీడియో ఎడిటింగ్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఆడియోని అయితే కరెక్ట్గా చూసుకోండి. తెలుగు అండ్ తమిళ్ 2 లిరిక్స్ ఒకటే టైంలో స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, నేను స్టార్టింగ్లో కొంచెం మ్యూజిక్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 సెకండ్స్ దగ్గర అయితే 2 లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే గైస్, మనకు ఇదైతే కంప్లీట్ అయింది కదా. సో నేను అవుట్పుట్ అయితే 28 సెకండ్స్ అయితే తీసుకుంటున్నాను గైస్ అవుట్పుట్. సో 28 సెకండ్స్కి బ్యాక్గ్రౌండ్ అండ్ సాంగ్ ఈ 2 సాంగ్స్ రెండింటిని అయితే కట్ చేసుకుంటున్నాను రైట్ ఆఫ్ ప్లే హెడ్ కంప్లీట్లీ. ఓకే గైస్, బ్యాక్గ్రౌండ్ని కూడా కట్ చేసుకున్నాను. ఓకే, కంప్లీట్లీ 28 సెకండ్స్ అవుట్పుట్ అయితే ఉంది కదా. సో గైస్, ఇప్పుడైతే లెఫ్ట్లో ఒక లాంగ్వేజ్ రైట్లో ఒక లాంగ్వేజ్ రావడానికి అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఫోటో ఒకటి డిజైన్ చేశాను చెప్పాను కదా. సో దాంట్లో నేను ఫోటోలో ఏం చెప్పానంటే లెఫ్ట్లో తమిళ్ అండ్ రైట్లో తెలుగు. సో ఓకే గైస్, ఫస్ట్ లేయర్లో అయితే నాకు తమిళ్ సాంగ్ ఉంది. సో తమిళ్ సాంగ్ వచ్చేసి నాకు లెఫ్ట్లో రావాలి. సో ఈ తమిళ్ సాంగ్ని సెలెక్ట్ చేసేసుకొని. సో గైస్, ఇక్కడ మనకు ఆడియో సింబల్ ఉంది కదా. సో దీన్ని లెఫ్ట్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి కంప్లీట్లీ. ఈ సెకండ్ది లెఫ్ట్కి అయితే సెట్ చేసుకోండి. ఓకే గైస్, సో ఇప్పుడు లెఫ్ట్కి 2 100 ఉన్నాయి కదా. సో అగైన్ తెలుగు సాంగ్ని సెలెక్ట్ చేసుకొని. సో అగైన్ సేమ్. సో ఇప్పుడు ఇది రైట్కి అయితే సెట్ చేయండి ఫస్ట్ వన్.
సో రెండు రైట్కి 100 అయితే పెట్టేసాం. సో గైస్ మళ్ళీ ఒకసారి ప్రివ్యూ చూడండి. మీరు సాంగ్ అయితే కరెక్ట్గా సో హెడ్సెట్ అయితే యూస్ చేయండి. మీరు రైట్ లెఫ్ట్ అయితే మనకు తమిళ్ వస్తుంది అండ్ రైట్ తెలుగు. ఓకే గైస్ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది. దెన్ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి గైస్. సో గైస్ మనకు ఇందులోంచి ఓన్లీ ఆడియోని మాత్రమే మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకుంటాం ఎలైట్ మోషన్లో అయితే. సో లోయెస్ట్ క్వాలిటీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాను. సో దీంట్లోంచి మనమైతే ఆడియోని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం మళ్ళీ. ఓకే గైస్ మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది ఈ విధంగా. ఓకే దెన్ గైస్ మీరు ఎలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఇలా. సో గైస్ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు అయితే ఎలైట్ మోషన్ అండ్ కైన్మాస్టర్ యాప్, పిక్సెల్ ల్యాబ్ యాప్ అండ్ ఈ కొన్ని హెడ్ ఫోన్స్ ఇమేజెస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్ ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకోండి. ఇలా 1:1 రేషియో అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే నేను డిజైన్ చేసింది కూడా 1:1 రేషియోలోనే డిజైన్ చేసుకున్నాను. ఓకే దెన్ క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే గైస్ ఇప్పుడు మీరు డిజైన్ చేసిన ఇమేజ్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే గైస్ నాకు పిక్సెల్ ల్యాబ్లో ఉంది. సో ఈ ఇమేజ్ని అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఓకే నాకు ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయింది. అండ్ నౌ ఇప్పుడు మనం కైన్మాస్టర్లో ఎడిట్ చేసిన వీడియో సో దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమేజ్ అండ్ వీడియో వ్యూ ఆల్ ఎక్స్పోర్ట్. ఓకే గైస్ మనం ఎడిట్ చేసింది అయితే ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే గైస్ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ ఉంది, బట్ మనకు కావాల్సింది ఆడియో. సో ఈ లేయర్ని సెలెక్ట్ చేసేసుకొని పైన 3 డాట్స్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో పైన అయితే క్లిక్ చేయండి. సో మనకు ఆడియో అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని అయితే డిలీట్ చేసేయండి ఇలా. ఓకే గైస్ మనకు ఓన్లీ ఆడియో అయితే వచ్చేసింది కదా. దెన్ బ్యాక్గ్రౌండ్ లేయర్ మనం డిజైన్ చేసుకున్న ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నౌ ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ అయితే ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతుంది. దెన్ గైస్ ఇప్పుడు చూస్తే మనకు ఓకే గైస్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. బట్ నేను ఇక్కడ ఒక విజువలైజర్ని అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను. మీరు ప్రివ్యూలో చూస్తే కనుక ఇక్కడ ఒక విజువలైజర్ అయితే ఉంది కదా. సో ఈ బీట్తో సో దాన్ని అయితే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ ఇమేజ్. ఓకే గైస్ మనకు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. మనకు లిరిక్స్ వచ్చేసి 10-11 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ నుంచే మీకు వినిపిస్తాను. సో మ్యూజిక్ని నేను కంప్లీట్గా కాపీరైట్ అయితే వస్తుంది. సో నేను ఓన్లీ లిరిక్స్ వరకు అయితే కొంచెం వినిపిస్తాను. చూడండి మీరు హెడ్సెట్ పెట్టుకొని అయితే వినండి. లెఫ్ట్లో తమిళ్ వస్తుంది అండ్ రైట్లో తెలుగు అయితే వస్తుంది. సో ఇది కూడా మీరు కావాలనుకుంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో యాజ్ పర్ యువర్ డిజైన్ మీరు ఏదైతే డిజైన్ చేసుకున్నారో దానికి తగ్గట్టుగా అయితే మీరైతే ఈ ఎడిటింగ్ని ఆడియో ఎడిటింగ్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సో ఇది గైస్ ఈ విధంగా అయితే మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ విధంగా మీరు డ్యూయల్ ఆడియో 2 లాంగ్వేజెస్తో లెఫ్ట్లో ఒక లాంగ్వేజ్ రైట్లో ఒక లాంగ్వేజ్తో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ మన సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ ఐడి హ్యాపీసెయింట్1, ఫేస్బుక్ పేజ్ వచ్చేసరికి AKSHAYA BOPPPARAJU. సో మీ మెసేజెస్కి మీ ఎవ్రీ మెసేజెస్కి కామెంట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు కావాల్సిన వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ AB.